హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఉల్లికాడలు టమాటాతో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఎప్పుడైనా ఉల్లికాడలతో చేసిన కర్రీని తిన్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ సీజన్లో మనకి ఉల్లికాడలు బాగా దొరుకుతాయి కదండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. రైస్లోకి కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు ఉల్లికాడలను అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కింద మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి అవేవి లేకుండా శుభ్రంగా 2 లేదా 3 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. నేను ఈ కాడలకి కింద ఉన్న ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా ఉల్లిపాయలు ఏవి కూడా యాడ్ చేయనండి. మీకు కావాలంటే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేగనివ్వాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసిన తర్వాత 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లికాడల ముక్కల్ని వేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు కాకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లికాడల కర్రీ కోసం మీరు లేత ఉల్లికాడలు తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈలోపు మనం ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మా వైపు వీటిని ఉల్లికోళ్ళు అని కూడా అంటారండి. ఎక్కువగా వీటిని మనం ఫ్రైడ్ రైస్ల్లో ఇంకా మంచూరియా వాటిల్లో యూజ్ చేస్తాం కదండి. అలా కాకుండా కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీకు అల్లం వెల్లుల్లి బదులుగా వెల్లుల్లిపాయలను కూడా దంచి వేసుకోవచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లికాడల్ని వేసుకోవాలి. ఈ ఉల్లికాడల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఇందులో ఉండే పచ్చివాసన అనేది పోతుంది. కాసేపటి తర్వాత చూస్తే ఉల్లికాడలు అనేవి బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ టమాటాలని ఒక 4 ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక టమాటాలని మగ్గనివ్వాలి. మూత పెట్టి టమాటాలు మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని మీకు తగినట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను కాబట్టి ఈ కారం అయితే నాకు సరిపోయింది. మనకి ఈ ఉల్లికాడలు టమాటా కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కారాన్ని కొంచెం మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. కూరని కాసేపు మగ్గనిచ్చాక ఆయిల్ అనేది చూసారా ఇలా పైకి వస్తుంది కదా, అప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ నీరంతా కూడా బాగా దగ్గర అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చివరిగా ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని కలుపుకున్నాక 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. ఇంతేనండి, సింపుల్గా ఉల్లికాడలు టమాటా కర్రీని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.